బేసిక్గా నాయకులు ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి, పేదల కోసం మంచి చేయాలి, వాళ్ళ కోసం పని చేయాలి అని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు తీరు, వాళ్ళ పార్టీ తీరు కంప్లీట్ అలాగుంది. ఇప్పుడు బేసిక్గా 1 తారీఖు వచ్చిందంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల పింఛన్లు ఇచ్చేస్తారు. బేసిక్గా ఏపీలో ఎప్పుడు 1 తారీఖు నాడే ప్రతి ఇంటికి ఈ వాలంటీర్లు వెళ్ళి ఆడ ఆ పింఛన్దారులకు వాళ్ళకు పైసలు ఇచ్చొచ్చేవాళ్ళు. పింఛన్ ముసలోళ్ళకు, మూకోళ్ళకు, దివ్యాంగులకు ఇట్లాంటి వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చొచ్చేవాళ్ళు. ఈ టీడీపీ ఏం చేసిందంటే పేదలకు ఇట్లా వస్తూ ఉంటే వాళ్ళకు కళ్ళు ఓర్వక ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తం మీద ఈసీ కంప్లైంట్ చేసి వాళ్ళు ఆ పనులు చేయకుండా ప్రయత్నం చేసిర్రు, విజయవంతమయ్యారు. ఏం చేశారంటే ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళు చేసింది, అది మనం చేసింది కాదు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అది ఎవరిచ్చారు? దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు, నారా లోకేష్ వీళ్ళందరూ కలిసి ఈసీకి పోయి కంప్లైంట్ చేస్తే ఆ వాలంటీర్లు మొత్తం రాకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూడండి ప్రజలారా. ఒక్కసారి ఎంత పాపం అంటే ఎంత గోస్ అంటే చూడండి. ఇగో పింఛన్ తీసుకోవడానికి ఒక ముసలావిడని పాపం ఆమెకి బేసిక్గా నిన్నమన్నటి దాకా పోయిన నెల దాకా ఎట్లా వచ్చేది, ప్రతి నెల ఇంటికే వచ్చి ఆమె చేతో ముద్రలో వేయించుకొని దాని నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఏది వాలంటీర్లు పోయి. ఇప్పుడు వీళ్ళు టీడీపీలు చేసేటువంటి దానికి ఆమెను మంచం మీద పెట్టుకొని ఇట్లా ఎత్తుకపోయి ఆడికి గ్రామ పంచాయతీ కాడికి తీసుకపోయి గ్రామ సచివాలయంలో పింఛన్ తెచ్చుకోవాలి. ఇది చేసినటువంటి చంద్రబాబు ఘనకార్యం. ఇంకా నెక్స్ట్ చూడు, ఇగో చూడండి, తెల్లవారుజాముల నుంచే పాపం ఇక చూడు, ఇది చూడు, తెల్లారుజాము నుంచే చంద్రబాబు నాయుడు నుంచి మమ్మల్ని ఆకాశం ఇంకే ఉన్న అమ్మకి ఈ పార్టీ 3వ తేదీ జరుపుకోవాలా. చూసినావా ఈ ముసలోళ్ళని, ఇట్లాంటి వికలాంగులని వీళ్ళని ఇట్లా మంచం మీద తీసుకొచ్చుకొని వాళ్ళు పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు పుణ్యం, టీడీపీ పుణ్యం, ఈ పచ్చ కుక్కల పుణ్యం. అరే వీళ్ళు నాకు అర్థం కాదు, మీకు నిజంగా వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటే మీరు ఇట్లా పింఛన్ ఇచ్చినా వాళ్ళకి ఇంటికి పోయి తెచ్చుకున్నా ఇట్లా తెచ్చుకున్నా కానీ మీకు వేసేది ఉంటే మీకే ఎదురు. కానీ మీకు ఓట్లు పడవు, మీకు ఎట్లాగో ఈ పింఛన్ తీసుకున్నటువంటి ముసలోళ్ళు కానీ వికలాంగులు కానీ వీళ్ళు ఎవరు మాకు ఓట్లు వేయరు అనేటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపుతోటి ఈ విధంగా వీళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు అనమాట. పింఛన్ తీసుకున్న అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈ బ్యాచ్ అంతా కలిసి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్కే ఈ చంద్రబాబు నాయుడు మోకాలడ్డం పెట్టి గిన్నెతీరులో ఇబ్బందులు పెడతా ఉంటే రేపిన అధికారంలోకి వస్తే ఇస్తాడా? ప్రజలని ఇబ్బంది పెట్టిన ఏ పాలకుడు కూడా ముంగలవాడు. నువ్వు రేపు అధికారం రావాలని చూస్తున్నావు, తాపత్రయపడుతున్నావు, అధికారం పోయిందని ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నావు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నావు, జనసేన కాళ్ళు పట్టుకున్నావు, ఇన్ని కాళ్ళు పట్టుకొని ఇంత చేసి నువ్వు ఇంతమందిని గుంపులు పెట్టుకొని ఇప్పుడు ఇండైరెక్ట్గా చీకట్లో పోయి షర్మిల కాళ్ళు పట్టుకుంటున్నావు. ఎంతో కొంత నువ్వైతేనే తీరుస్తావు ఓట్లని. నువ్వు జీల్సు నేను పోయి అధికారంలో కూసుట్టా, నీకు ఏ విధంగా పనిచేసి పెడతా అని చెప్పేసి ఇంతమందిని అఫీషియల్గా కొంతమందిని, అన్అఫీషియల్గా కొంతమందిని, అంతమంది కాళ్ళు పట్టుకొని నువ్వు ఇలా అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు. కానీ ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు నీకు 100% బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రజలు ఎవరు కూడా నీకు 100% ఓట్లు ఇస్తేందుకు ముందుకు రారు. ఎందుకంటే ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కళ్ళ పొంటి. ఇంకొకటి, మొన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అని మా బతుకులన్నీ బజార్ పాలు చేసింది తెలంగాణలో. సేమ్ అట్లనే టీడీపీ గ్యారంటీ, బాబు గ్యారంటీ అని అక్కడ కొత్త డ్రామా స్టార్ట్ చేసారు. ఈ గ్యారంటీ అనే పేరు అంటేనే మీ జీవితాలకు గ్యారంటీ ఉండదు, గుర్తుపెట్టుకోరు. ఏపీ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు గ్యారంటీ అని చెప్పిండు అంటే అది బిస్కెటే, గుర్తుపెట్టుకో. గ్యారంటీ అన్నాడు అంటే అబద్ధం అన్నట్టు, అది రాదు. ఇంకా ఇప్పుడు అట్లనే చెప్తా ఉన్నాడు, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అని. ఈ గ్యారంటీలు అన్నీ గోయిందా, దేనికి మనకి రావు. మా తెలంగాణలో ఇచ్చారు గిట ఏంటి అవి ఏటీఎం కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్యారంటీ కార్డులని ఇప్పుడు ఊర్లలో చూసుకొని 4 గీక్కోవడానికి కూడా మనకు వస్తలేదు. సేమ్ రేపు టీడీపీ ఇలాంటి పనే చేస్తుంది. సో కాబట్టి టీడీపీ మోసానికి మీరు
బలేరు అనుకో ఇక మీకు నీ బేసిక్గా కొంత తెలుగు కల్లోలు అంటారు ఏపీకి సంబంధించినటువంటి ప్రజలని. మీరు అనవసరంగా మోసపోకురి గోసవాడకురి ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ఇగో ఇట్లా ఇబ్బంది పడతామని చూసినావా పాపం. ఈ కార్యక్రమం ఎప్పుడు చేస్తారండి? గట్లా బతుకున్నప్పుడు గిట్లా చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు కారణం అవుతా ఉన్నాడు. ఆలోచన చేసుకోరు మిత్రులారా.